హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ వీడియో నేను మంచిగా హోమ్ టూర్ చేద్దాము అనుకున్నాను, కానీ ఇలా చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇదే లాస్ట్ డే, వైజాగ్లో లాస్ట్ మినిట్ అనుకోవచ్చు, అలాంటి రోజు అన్నట్టు. ఇది లాస్ట్ టీసీ తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళాము. నేను ముందే అప్లికేషన్స్ అవన్నీ ఇచ్చేసాను స్కూల్కి. ఇచ్చేసి సడన్గా పోస్టింగ్ రావడం వల్ల మేము వెళ్ళిపోయాడు డైరెక్ట్ పోస్టింగ్ దగ్గరికి, రామగుండం వెళ్ళిపోయాడు. ఇంకా మేము వైజాగ్లోనే పిల్లలు నేను ఉన్నాము. ఇక్కడ నుంచి మెల్లిగా వెళ్దాము అనుకున్నాము, కానీ ఇంకా స్కూలు అదంతా పిల్లలు మేడం పంపించొద్దు, ఇంకా మీరు వేరే పోస్టింగ్ వచ్చింది కదా అనేసరికి ఇంకా తొందరగా మేము బయలుదేరాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ మొత్తం కార్లో మమ్మల్ని ఎక్కడికంటే అక్కడికి తను తిప్పుతూ ఉండేది. అన్నయ్యకి అయితే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎంతో రుణపడి ఉంటాం అసలు మేము వాళ్ళకు. చూడండి, నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు, ఏది కావాలన్నా మమ్మల్ని అడగండి అని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఇంకొక ఫ్రెండ్ ఉండేవాళ్ళు, చూపిస్తాను, ఇంకా ఇందులో ఉంటారు. చూడండి, సామాన్ మొత్తం కూడా సర్దడం కూడా అయిపోయింది. ఇక చూడు, తినే నా ఫ్రెండ్ తిన వల్లే మొత్తం సామాన్ అంతా సర్దడం మొత్తం పూర్తయిపోయింది. అక్కడ కనబడుతున్నాడు కదా అన్నయ్య, ఆ అన్నయ్య మొత్తం అన్నిటి కోసము తేవడము, బాక్సులు తేవడం అన్నీ కూడా చేసేసారు. మా సామాన్ అంతా సర్ది ఇట్లా పంపించిన తర్వాత ఇక్కడ వీళ్ళ ఇంట్లోనే తనే భోజనం అంతా వండేసింది మాకు. ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, సామాన్లన్నీ పంపించేశాక వాళ్ళ ఇంట్లోనే తిన్నాము. అసలు నిజంగా ఎంత బాగా చూసిందంటే మమ్మల్ని ఆ 2 రోజులు అసలు మాకు ఒక కన్న తల్లి కంటెక్కువ కూడా మమ్మల్ని చూసింది. వద్దన్నా సరే మా కోసం వంట చేసేసేది. పిల్లలైతే చాలా బాధపడ్డారు మేము వెళ్ళిపోతున్నామంటే. అసలు ఎంత ఆ రోజు, ఒకరోజు నేను ముందు రోజు వీడియో పెట్టాను కదా, పిల్లలు ఆట ఆడుకున్నారు, వాళ్ళు చేశారు అని. ఆ వీడియో అంతా కూడా దీనికి ముందు రోజు జరిగిందే. మేము వెళ్ళిపోతున్నామని చాలా బాధపడుతూ ఆ రోజు అంతా మాతోనే ఉన్నారు. అసలు నిద్రపోలేదు ఎవరు, నైట్ 12 అయినా 1 అయినా కూడా అలా అయిపోయింది. చూడండి మా రూమ్ ఎలా ఉంది అనేది. అసలు మంచిగా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇలా అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. ఇంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతామని మాత్రం అనుకోలేదు, సడన్గా జరిగిపోయింది. ఇదంతా కిచెన్, 4 షెల్ఫులు అలా ఉంటాయి, కింద ఒక 2 షెల్ఫులు ఉంటాయి. ఇదంతా కూడా గ్యాస్ బండ, పైన కూడా ఏం షెల్ఫులు లేవు, సింపుల్గా ఇలా ఉంటుంది. పక్కన ఉంది కదా సింక్, దీనికి స్పెషల్గా డోర్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఎదురుగా మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. మేము ఒక దగ్గర నుండే వచ్చాము, హైదరాబాద్ నుంచి, కాబట్టి ముందు నుంచే మేము ఫ్రెండ్స్. ఇదంతా కూడా హాల్ టైప్ అన్నట్టు ఒక రూమ్ ముందు ఇచ్చారు, అది బాత్రూము లోపలికి ఉంది. ఇది లోపల బెడ్రూమ్ లోపల అల్మారీ టైప్లో ఒకటి ఇలా ఇచ్చారు, ఎదురు కనబడుతుంది కదా, అది అల్మారీ. ఇటు సైడ్ ఇదంతా విండో ఇచ్చారు. ఇక్కడ మా మంచం ఒకటే సరిపోయేది, మీరు మా వీడియోస్లలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, తాళం వేస్తుంటే అసలు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అసలు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఒక్కసారి మనది అనుకున్నాక ఇల్లు, దాని మీద ఎంతో ప్రేమ ఉంటుంది కదా, ఇలా తాళం వేయగానే మా రూమ్కి అసలు చాలా బాధేసింది. ఇంకా చూడండి, ఆ రోజంతా మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. వీళ్ళంతా కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. అసలు ఎంత ఏడ్చాము, అసలు ఇంకా చెప్పలేము. అసలు వీళ్ళు మళ్ళీ మమ్మల్ని ట్రైన్ ఎక్కియడానికి వచ్చారు. నా ఫ్రెండ్ అయితే అసలు ఎంత ఏడ్చిందో అసలు ఇంకా నేను చెప్పలేను, అంత ఘోరంగా. అసలు ఒక బాండింగ్ అనేది ఏర్పడిన తర్వాత దానికి మనం ఇంకా విడిపోతాము అనేది ఒకటి వచ్చిందంటే ఇంకా అసలు ఎంత బాధ ఉంటుందో అప్పుడు బాగా తెలిసింది. చాలాసార్లు చాలా వరకు తెలుసు. ఇదివరకు మేము పంజాబ్లో ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది, హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది, ఇప్పుడు వైజాగ్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకొక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్ అనేది ఏర్పడిన తర్వాత ఈ బాధలు అనేవి తప్పవు. ఇంకేం చేస్తాం, మొత్తానికి వైజాగ్ మాత్రం గుడ్ బై చెప్పేశాము. నేను ఇంత మంచిగా గుడ్ బై చెప్పడానికి కారణం 2 అన్నయ్యలే. నాకు అసలు ఎంత మంచిగా అసలు
హెల్ప్ చేశారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. నేను థ్యాంక్స్ 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 ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే.